పెళ్ళైన తర్వాత 10 ఏళ్ల పాటు నవరాత్రులు అప్పుడు అమ్మవారికి 10 రోజులు మడి కట్టుకుని మహానైవేద్యం చేసి పెట్టింది నేను. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు టోటల్గా నమ్మకం పోయింది భగవంతుడి మీద. ఏం చేసినా ఏమిటి, నాకు ఇంత చెడు జరిగింది, నిజంగా కనుక నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి నేను 1 రూపాయి లేదా అబద్ధం చెప్పలేదు, మోసం చేయలేదు. నాకెందుకు జరగాలి ఇలాగా? కనీసం నాకు వార్నింగ్ కూడా ఇవ్వలేదు. ఇలా జరుగుతుంది జాగ్రత్త అనన్నా వార్నింగ్ అన్నా ఇవ్వాలి కదా. అసలు ఎందుకు అని అసలు గత 7-8 సంవత్సరాలుగా సార్ పూజ గదిలోకి వెళ్తున్నాను, పువ్వులన్నీ పెట్టేస్తాను, ఒక దండం పెట్టుకుని వచ్చేస్తాను. ఏం చదవబుద్ధి కావట్లా, దీపం పెట్టబుద్ధి కావట్లా. పెట్టినా ఏం అడుగుతాం, వీళ్ళని ఏం అడుగుతాం, ఏం అడిగినా వీళ్ళు ఏమి చేయరు, అనవసరం అనే ఒక నిస్త్రాణం వచ్చేసింది సార్. చెయ్యట్లేదనే గిల్ట్ ఉంది లోపల. నేనేం చదువుకోలేకపోతున్నాను, ఇంతకు ముందులాగా ఏమీ చేయలేకపోతున్నాను అనే గిల్ట్ ఉంది. మడ్లు కట్టేసి మహానైవేద్యాలు చేయాలని లేకపోయినా అట్లీస్ట్ గుమ్మం ముందు ముగ్గు పెట్టాలన్నా కూడా పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, దీపం పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి. ఆ సాంబ్రాణి అనేది ఒక మంచి ఫీల్ కోసం ఆ సాంబ్రాణి వేస్తూ ఉంటాను. ఇలా అయిపోయింది సార్ ఎందుకో. మళ్ళీ నేను నార్మల్ అవ్వగలనా? తప్పకుండా. మీరు దీని సేమ్ బుద్ధుడి ప్రిన్సిపల్ ఇది. మీరు దీని వెనకాల ఒక చిన్న థ్రెడ్ పెట్టి చేయడం మొదలుపెట్టారు కాబట్టి మీకు అది బాధాకరం అనిపించింది. అదేమిటో నేను చెప్తా. ఇప్పుడు మీరు ఏదో 10 సంవత్సరాల క్రితం అలా చేసేదాన్ని, తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి మానేశాను అన్నారు. ఎందుకంటే తర్వాత భగవంతుడు ఏం చేశాడు ఇలాగని ఒకటి ఆలోచించండి. మన జీవితంలో అందం, తెలివితేటలు, చదువు, అలాగనే సమాజంలో పేరు, ప్రతిష్ట, ఇవన్నీ ఇచ్చింది ఆ భగవంతుడే కదా. అంటే మనం అందంగా పుట్టాలి అని ఎక్కడో సైన్ చేసి మనం పుట్టలే, ఎవరో పుట్టించారు మన అందంగా. ఇవన్నీ పాజిటివ్గా జరిగింది. మనకి తెలివితేటలు ఎవరో ఇచ్చారు. పాపం తెలివితేటలు లేక అన్నం తినాలో మొహానికి రాసుకోవాలో తెలియక రోడ్ల మీద బట్టలు చింపుకుని తిరుగుతున్న వాళ్ళు బోడు మంది ఉన్నారా? ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ఇవి నాకు ఎందుకు ఇచ్చావు అని క్వశ్చన్ చేసామా? అవన్నీ మనకి జీవితంలో ఇచ్చిన అసెట్స్. ఇది ఈ జన్మలో మనం ఏం తప్పు చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో ఏదో ఒకటి ఉంటుంది. అలాంటివి దురదృష్టవశాత్తు మనకి తెలియవు. ఎందుకంటే అన్ని జన్మల నాలెడ్జ్ని మన దగ్గర ఉంచుకోగలిగేటట్టయితే మనం మహాత్ములం అయిపోతాం. జన్మాంతర జ్ఞానం మన దగ్గర ఉండదు, అది మనకి తెలియదు. తెలియనప్పుడు జీవితంలో సంఘటన జరిగిందనుకోండి, దాన్ని చూడడానికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అది అలాగా కొన్నిసార్లు భగవంతుడు ఏం చేస్తాడంటే మన మీద నిజంగా ఆయనకి అంత కారుణ్యం కలిగినప్పుడు మనకి తెలియకుండా ఏదో ఒక మంచి చేస్తాడు. నేను ఇందాక మీకు చెప్పిన నా పెళ్ళి సంఘటన, దాన్ని నేను నెగిటివ్గా తీసుకుని ఉంటే రోజు నేను లలితా సహస్రనామం చేస్తున్నాను, అమ్మవారు నా పెళ్లి చెడగొట్టింది, ఆవిడకి ఇంకేం పర్లేదు చెడగొట్టింది అనుకోవచ్చు. ఏం జరిగినా అది మన మంచికే. అది ఒక 10 నెలలు ఆగితే అది నాకు మంచి అని తెలిసింది. అది నాకు 10 నెలల్లో తెలిసింది కాబట్టి ఓహో అమ్మవారు ఈజ్ రియల్లీ గ్రేట్ యార్ అనుకున్నా. కొంతమందికి 10 ఏళ్ళు పోయాక తెలియచ్చు, కొంతమందికి 20 ఏళ్ళు పోయాక తెలియచ్చు అందులో మంచి ఏమిటో. కానీ ఆవిడికి మాత్రం తెలుస్తుంది, మనకి తెలియదు అంతే. కాకపోతే మనం చేయాల్సింది ఏమిటంటే పూజ చేయండి సరే. ఇప్పుడు మడి తడి ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా ఏమిటంటే శాంక్టిటీ. ఇప్పుడు కరోనా వచ్చాక మడికి అర్థం ఏమిటో అందరికీ తెలిసే ఉంటుంది కదా. అదే ఋషులు మడి కింద చెప్పారు అంతే. మనం వండే పదార్థం, కూర్చునే ప్లేస్ అవన్నీ అదే మడి, బట్టలు అన్నీ అవన్నీ వదిలేయండి. ముఖ్యంగా ఏమిటంటే మనకి ఎప్పుడైనా జీవితంలో కష్టమైనది ఏమైనా వస్తే ఒళ్ళొంచి పరులకి సేవ చేయండి. అది చేస్తే ఆ కర్మ ఏదున్నా ఫాస్ట్గా కరిగిపోతుంది. ఇది మహాత్ములు ఎన్ని సంఘటనలో నిరూపించి చూపించారు. ఎన్ని సంఘటనలో ఇది సింప్లెస్ట్ వే అనమాట. నేను ఇందాక చెప్పిన మాస్టర్కే గారే ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసేసేవి మొహం చూస్తే. దాంతో ఎవరైనా బలానా కష్టంతో ఈ రోగం తగ్గట్లేదండి, అసలు చచ్చిపోతున్నాను నేను, ఎలా బయటికి కదలేకపోతున్నానంటే ఆయన హోమియోపతి మందు ఇచ్చేవారు. ఇచ్చనేవారు ఏదో బలానా గుళ్ళో అన్నదానం చేస్తున్నారు కదా, ప్రతిరోజు పేదలందరికీ ప్రతిరోజు వెళ్ళి అక్కడ కూరలు తరగడం అలాంటి పనులు చేయి. అలాగే వాళ్ళు తినేసాక ఆకులు ఎత్తడం అవన్నీ చేయాలి. అంటే ఆకులు నేను ఎలా ఎత్తుతానండి, అక్కడ డొనేషన్ ఇచ్చేస్తాను 10,000.
అనేవాడు. అంటే మన దగ్గర ఇది ఉంది కదా అని అదొక, అదే. అంటే మాస్టర్ గారు అనేవారు, నీ డొనేషన్ ఎవరికి కావాలి భగవంతుడికి, ఆయనకి లక్ష్మీదేవి భార్య. అంగం హరే పులకభూషణమాశ్రయంతీం భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృత అఖిల విభూతి రపాంగలీల అంట శంకరాచార్య వారు. ఎవరి కారుణ్య దృష్టి మన మీద ఒక సెకండ్ పడితేనే మన దరిద్రాలన్నీ పోతాయో ఆవిడ దృష్టి ఎప్పుడు ఆయన మీదే ఉంటుంది. ఆయనకి మనం ఇచ్చే 10,000 హుండీలో వేసే ₹1,00,000 కావాలా? అవి మన కర్మని కరిగించుకోవడానికి. ఒళ్ళొంచి పని చేయనేవారు. నిజంగా ఈ వ్యక్తి వెళ్ళి అలాగా ఒళ్ళొంచి పని చేస్తే డబ్బులు విసిరేయడం కాకుండా కర్మ తీరిపోయి చాలా తొందరలో అన్ని సెట్ అయిపోయాయి జీవితం. కర్మకి ఎప్పుడు అది టెక్నిక్ అండి. ఒళ్ళు వంచి ఆర్తులైన వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, వాళ్ళకి సహాయం చేస్తే ఖచ్చితంగా తీరుతుంది. మా ఇంటి దగ్గర ఒక క్యాన్సర్ హాస్పిటల్ లాంటిది ఒకటి ఉంది, కరుణాశ్రయ అని. అంటే క్యాన్సర్లో ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసి ఇంక ఏవి లేవనుకున్న వాళ్ళకి అదొక రిసార్ట్ లాంటి ప్రదేశం అనమాట. అక్కడ తీసుకొచ్చి ఆనందంగా కొన్ని రోజులు గడిపిస్తారు, వెళ్ళిపోతారు. దాన్ని ఏదో అంటారు మెడికల్ టర్మ్స్లో, నాకు దాని పేరు గుర్తులేదు కానీ దాని పేరు కరుణాశ్రయ అంటారు. మా నాన్నగారు ఏం చేసేవారు, నాకు ఎప్పుడైనా ఖాళీ దొరికింది అనుకోండి, ఒరే కరుణాశ్రయకి వెళ్ళి అక్కడ సేవ చేయనేవారు. ఇక్కడ బెంగళూరులో మా ఇంటికి పక్కనే ఉంది ఒకటి. అది ఎవరో టాటానో ఎవరో పెట్టారు. చాలా సర్వీస్ చేస్తారు, అక్కడెక్కడ డబ్బులు తీసుకోరు. ఏమిటి అక్కడికి వెళ్ళి అని అడిగితే ఏం చేయాలి అని కొన్నాళ్ళేమో ఊడమనేవారు. నాకు మొదట్లో నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాను, చీపురు పుచ్చుకుని ఊడుకోవచ్చు. చూడండి, అహంకారాన్ని సేవ కరిగిస్తుంది. తర్వాత ఇంకా చివరికి ఎలాంటి నాకు అందులో ఆనందం తెలిసింది. ఏ స్టేజ్కి వచ్చా అంటే వాళ్ళకి పాపం గెడ్డాలు పెరిగిపోతే గెడ్డం గీయడం. వాళ్ళు అందులో చాలామంది పాపం ఈ అదేమంటారు చిన్న చిన్న ప్యాకెట్లో తింటారు కదా, గుట్కాలు, అవి తినేసి ఇక్కడ క్యాన్సర్లే వచ్చేసిన వాళ్ళ గెడ్డం గీస్తూ ఉంటే ఏదో ఒక రకంగా ఉండేది. కానీ చూసి వెళ్ళేసరికి మెల్లిగా అది వాళ్ళు అదంతా అయిపోయాక ఆ చేతితో నా బాబే అన్నారనుకోండి, విష్ణుమూర్తి ముట్టుకున్న అనుభూతి కలిగేది. నిజంగా నమ్మరు మీరు చెప్తే, చాలా హాయిగా ఉండేది. అసలు మనం ఎవరికో ఒక ₹1,00,000 ఇస్తారని ఆనందం ఎవరో మనకి ఇస్తే వాళ్ళు ఇలా ముట్టుకుని నా బాబే చల్లగా ఉండవయ్యా అన్నారంటే విష్ణుమూర్తి అన్నట్టుగా అనిపించేది. అది అలవాటయ్యి ఆఖరిలో మా నాన్నగారు పాపం ఒక 3-3.5 సంవత్సరాలు మంచం మీద ఉండాల్సి వచ్చింది దురదృష్టవశాత్తు. అది వేరే కథలండి. అప్పుడు మా నాన్నగారికి ఏది చేస్తున్నా నాకు అప్పుడు చాలా తేలిగ్గా అనిపించేది. ఆయన పాపం కదలలేకపోయేవారు, మంచం మీద ఇలా ఉండి సీలింగ్ చూస్తూ ఉండేవారు. అప్పుడు ఏది చేసినా ఓహో అందుకే నన్ను ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ కరుణాశ్రయకి పంపించారనమాట అని అర్థమైంది. అది జీవితం. అలా చేస్తూ ఉంటే మన కర్మ కరుగుతుంది. నేను ఇలాంటివి మా నాన్నగారు భగవంతుడు ఏదో ఒక అవకాశంతో చేయించడం వల్ల నాకు ఎప్పుడూ ఏ రకమైన కష్టం కోసం పూజ చేయాల్సిన అవసరం రాలే. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు వాళ్ళే ఏదో రకంగా